హలో మై వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంట్లోనే ఎగ్ పఫ్ చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా అయితే చేసుకోవచ్చు అండి. ఫస్ట్ అయితే మైదా లేకుంటే గోధుమ పిండిని అయితే తీసుకోండి. కొంచెం సరిపడంత ఉప్పు అయితే వేసేసుకోండి. మంచిగా ఒకసారి కలిపేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని అయితే చపాతీ పిండి ఎలా కలుపుతాం అలా మెత్తగా అయితే కలిపేసుకోండి. ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోండి. మరి పల్చగా అయితే చేసుకోకండి. ఇలా చూడండి, మంచిగా స్మూత్గా అయితే చేయండి. కొంచెం అయితే నూనె అయితే వేసుకోండి. నూనె వేసుకొని అయితే మంచిగా అయితే కలిపేసుకోండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఇలా మంచిగా అయితే కలిపేసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన వదిలేయండి. ఇప్పుడైతే మసాలాకి అయితే ఫ్రై చేస్తారు. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో అయితే కొంచెం నూనె వేసుకొని పొడవుగా నిలువుగా కట్ చేసుకున్న అయితే ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలపండి. మంచిగా అయితే వేగాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి తప్పకుండా. కొంచెం పసుపు అయితే వేసుకోండి. కొన్ని అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి కట్ చేసుకొని. చూడండి, మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. మంచిగా అయితే బ్రౌన్ కలర్లో అయితే రావాలి. ఉల్లిపాయలు అయితే పచ్చిగానే ఉన్నప్పుడు అయితే దింపకండి, బాగుంటుంది అంతా. మంచిగా అయితే కలిపేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలిపేయండి. కొంచెం కారం అయితే వేసేసుకోండి. మీకు ఎంత టేస్ట్కి సరిపడేంత కారం అండి. మేమైతే లైట్గా తింటాం, అందుకే లైట్గా అయితే వేసుకున్నాం. అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి చాలా నచ్చుతుంది. బయట ఫుడ్ కంటే మనం ఇంట్లో అయితే చేయడం చాలా మంచిది. లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోండి. ఇంకా అయితే గుడ్లను అయితే బాయిల్ చేసి దీన్ని పీల్ అయితే తీసేసుకోండి. మంచిగా చూడండి, నీట్గా అయితే తీసేసుకోండి. ఇంకా హాఫ్ అయితే చేసేసుకోండి. 1/2 అయినా చేయొచ్చు, లేకుంటే 4 అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే 4 అయితే చేశానండి. ఇంకా చూడండి, కలిపి పెట్టుకున్న పిండిని అయితే మంచిగా అయితే ఒకసారి అయితే కలపండి. ఇంకా ముద్దలను అయితే చపాతీ ఎలా ఒత్తుకుంటాం మనం మంచిగా పల్చగా అయితే చపాతీలు అయితే చేసేసుకోవాలి. ఒక 5 చపాతీస్ అయితే చేసుకోవాలండి. కొంచెం పొడి పుల్లు చల్లుకొని అయితే చపాతీ అయితే చేయాలండి. చూడండి, మంచిగా రౌండ్ అయితే చపాతీలు అయితే చేసేసుకోండి. మంచిగా ఇంత పెద్దగా అయితే కొంచెం అయితే నూనె వేసుకోండి. కొంచెం నూనె వేసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా కొంచెం పొడి పిండి అయితే చల్లుకోండి పైన, చాలా బాగుంటుంది. ఒక చపాతీ మీద ఇంకో చపాతీ ఇలానే లేయర్స్గా ఒక 4 చపాతీస్ లేకుంటే 5 చపాతీస్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే మనకి లేయర్స్ రావడానికి. బయట అయితే బేకరీలో అయితే ఇంకా ఓవెన్ అయితే పెడతారు. ఇది ఓవెన్ లేకుండా ఫ్రై ఎగ్ పఫ్ అన్నట్టు చాలా బాగుంటుంది. ఈసారి కన్ఫామ్గా ఇంట్లో అయితే ట్రై చేయండి. ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే ఇంకా బయట అయితే తినరు. మంచిగా అయితే ఎడ్జెస్ అయితే కట్ చేసుకోండి, సమానంగా వచ్చేటట్టు అయితే ఎడ్జెస్ కట్ చేసుకోండి. చూడండి, ఇంకా మధ్యలోకి ఒక ఘాటు, ఇంకా ఈ మధ్యలోకి ఒక ఘాటు, 4 అయితే వస్తుందండి. 4 అయితే వస్తాయి. కొంచెం కర్రీ అయితే పెట్టేసుకోండి, ఆనియన్ కర్రీ అయితే. ఇంకా ఎగ్ని కూడా మధ్యలో పెట్టేయండి. చూడండి, అన్ని దాంట్లో అలానే పెట్టేయండి, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఎడ్జెస్కి అయితే వాటర్ అయితే అప్లై చేసేసుకోండి. ఆ చివరి నుంచి ఈ చివరికి అయితే మధ్యలోకి అయితే ఫోల్డ్ చేయండి. మంచిగా అయితే వాటర్ అయితే కన్ఫర్మ్ అండి, లేకుంటే ఊడిపోతుంది, అంత నూనెలో పడిపోతుంది. మంచిగా అయితే సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోండి. ఇలా అయితే రావాలి. మంచిగా అయితే డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా రావాలి. చూడండి ఎంత మంచిగా కలర్ కూడా ఎంత మంచిగా అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. బాయ్.